హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డైలీ లైఫ్. ఈరోజు బ్రోకలీ వెజ్జీ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా అయితే పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్ అలాగే కొద్దిగా టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా ఆనియన్ కొద్దిగా టమాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే టమాటో అనేది బాగా మెత్తపడిపోతుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో వెజిటేబుల్స్ అనేది మీకు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా క్యారెట్ కూడా వేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ లెట్యూస్ అలాగే బ్రౌన్ లీఫ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ కూడా. నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కార్న్ కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల మనకు ఆ ఆయిల్ టేస్ట్ అనేది తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బ్రోకలీని కొద్దిగా వాటర్లో పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులో ముక్కలు తీసి వేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం కలుపుకునేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఈ బ్రోకలీ వెజ్జీ సలాడ్ అనేది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.